గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు రాజ్, వెస్టేజ్ రాకింగ్ టీమ్. ఇప్పుడే నేను మిమ్మల్ని కలవడం జరిగింది. 2 నిమిషాలు ఆ మాట మాట్లాడిన తర్వాత మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలిసింది. అలాగే వెస్టేజ్లో కూడా మీరు వర్క్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. సో వెస్టేజ్లోకి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇలాంటి విషయాలన్నీ మీరు చెప్పండి మేడం ఒకసారి. మీ పేరు? నా పేరు నీలం గంగాభవాని అండి. గంగాభవాని గారు. ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్ రాజానగరం చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో రాజానగరంలో చేస్తున్నారు. యూడీసీ. సూపర్ మేడం. 2021 నాకు మోకాళ్ళ నొప్పులు బాగా వచ్చాయి సార్. ఓకే. దానికి నేనైతే ఇంగ్లీష్ మందులు యూజ్ చేశాను కానీ ఏమి నాకు యూజ్ అనిపించలేదు. ఓకే. నెక్స్ట్ మా పిన్ని గారు అబ్బాయి ఫోటోగ్రాఫర్ అండి. అబ్బాయి చెప్తే నేను వెస్టేజ్కి వచ్చాను. వచ్చి గ్లూకోజ్ మైన్, కాల్షియం, ఫ్యాక్స్ తీసుకున్నానండి. తీసుకున్న వారంలోనే నాకు మోకాళ్ళ నొప్పి అంటే ఏంటో తీసి పడేసినట్టు అయిపోయింది సార్. గ్రేట్ మేడం. దాని గురించి నాకు నమ్మకం వచ్చి మా నాన్నగారికి 85 ఇయర్స్ అండి. ఓకే. దాని మీద ఆయన కూడా మోకాళ్ళ నొప్పులు ఉంటూ ఉన్నాయని ఆ గతకాలంగా ఏజ్డ్ మొన్న ఎదిరిచ్చే వాడుతూ ఉన్నారు. కానీ అది కాకుండా మా నాన్నగారికి గ్లూకోజ్ మైన్, కాల్షియం, బీపీ ఉంది కానీ షుగర్ లేదు సార్. దాని మీద నేను గ్లూకోజ్ మైన్, కాల్షియం, స్పెర్లోనా మొత్తం ప్యాక్స్ వాడించాను సార్. ఈ వాటికి కూడా మా నాన్నగారు చాలా హెల్తీగా తిరుగుతూ ఉన్నారు. సూపర్ మేడం, ఎక్సలెంట్. అంటే 85 ఇయర్స్ ఉన్నటువంటి మీ ఫాదరు అంటే సప్లిమెంట్స్ వాడిన తర్వాత నార్మల్ కండిషన్కి రావడం అనేది చాలా మంచి విషయం అండి. సార్ స్టెప్స్ అసలు ఎట్లా పోయేవారు, మా నాన్నగారికి ఆయాసం కూడా వచ్చేది. రెస్పెక్టర్ కూడా తీసుకుని యూజ్ చేసామండి. మంచి రిజల్ట్ అనిపించింది. అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం ప్రబలపడి మొత్తం హాస్పిటల్ అంతా షేర్ చేశాను సార్. నేనైతే ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. సిల్వర్ డైరెక్టర్గా ఉన్నారు. నేను మధ్యలో కొంచెం కాలం బ్రేక్ ఇచ్చి ఎవరికి చెప్పలేదు. నేనే ఇంట్లోనే వాటర్ ఫిల్టర్, ఎయిర్ ప్యూరిఫై తీసుకున్నానండి. అవి కూడా యూజ్ చేశాను. ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయిల్ పేస్ట్, సబ్బులు, మొత్తం షాంపూస్ అన్నీ కూడా మా ఇంట్లో వెస్టేజ్ ప్రొడక్ట్లు తప్ప వేరే లేవండి. దాని మీద నేను నన్ను చూసి మా వాళ్ళందరూ ఇంప్రెషన్ అయ్యి కొంతమంది మరి ముందుకొచ్చి నువ్వుంటే మేమందరం నిలబడతాం అనేసి ఆడవాడు భరోసా ఇస్తే నేను కూడా అలాగే మొత్తం ప్రోడక్ట్ యూజ్ చేస్తూ సిల్వర్ డైరెక్ట్లో ఉన్నానండి. నా కింద మొత్తం 16% వచ్చి ఉన్నారు. ఆ నలుగురిని కూడా డైరెక్టర్ చేసి నేనంటే జాబ్ అవుతుందని వాళ్ళకైతే మరి ఏమీ ఆదాయం లేనటువంటి వాళ్ళని కూడా నేను వాళ్ళ కెరీర్ చూపించడం అవుతాననేసి నేను కూడా ముందుకు రావడం జరిగింది. అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా కెరీర్ అయితే ఒక వ్యక్తికి ఇవ్వలేరు, కానీ వెస్టేజ్లో అనేక మందికి కెరీర్ ఇవ్వడానికి ఉందని మీరు విశ్వసించారు, అలాగే ఇస్తున్నారు కూడా. ఇస్తున్నాను సార్. మా బ్రదర్ కూడా మొన్న జేఎన్టీలో చేసి కూడా సార్, ఆయన కూడా మరి అసలు మనసు పెట్టేవాడు కదా సార్. ఈ మధ్యన అయితే వాళ్ళ మిస్సెస్కి బ్లడ్ పడిపోతే లేకపోతే ఐరన్ పోలిక్, స్పెర్లోనా, ఫ్యాక్స్ వాడించాను సార్. మా మద్దలకే 6 పాయింట్కి వచ్చింది, 10 పాయింట్స్కి రేజ్ అయ్యడం జరిగింది. దాని మీద కూడా చాలా మా వాళ్ళు సంతృప్తి చెంది అందరికీ చెప్తూ ఉన్నారు సార్. మరి ఇలాగా మరి అందరూ తెలుసుకుని ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఇవి మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా తొందరగా లేకపోయినా రిజల్ట్ వచ్చిందంటే ఇంక దాన్ని మనం బయటికి పంపించినట్టే ఉంది సార్. మనవి సప్లిమెంట్స్ కాదండి. సప్లిమెంట్స్ ఏంటనంటే మెడిసిన్స్కి పరిస్థితి రాకుండా ముందు వాడేది సప్లిమెంట్. అంటే మనం హెల్తీగా ఉన్నప్పుడే వాడేది సప్లిమెంట్. ఒకవేళ మనం ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే మెడిసిన్స్తో పాటు సప్లిమెంట్ వాడతాము. సో అంటే రికవరీ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది మెడిసిన్స్తో పాటు వాడితే కనుక. అంటే సప్లిమెంట్ అనేది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తీసుకోగలిగితే ఎప్పటికీ కూడా అనారోగ్యం అనేది రాకుండా ఉంటుంది. సో మీరు ప్రాబ్లం ఉన్న వ్యక్తికి ఇచ్చారు, అలాగే పర్సనల్గా మీరు ప్రాబ్లం లేకపోయినా సరే వాడుతున్నారు. గ్రేట్ అండి. అలాగే నలుగురికి మీరు లైఫ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే మీ కింద నలుగురు 16% ఉన్నారని అన్నారు. సో నలుగురు కనుక బ్రాంజ్ డైరెక్టర్లు అయ్యారంటే మీరు డైరెక్ట్గా డైమండ్ డైరెక్టర్ అయిపోతారు. అంటే అప్పటికే మీకు కార్ ఫండ్ వచ్చేస్తుంది. అలాగే ఇంకో ఇద్దరిని కనుక మీరు మంచి లైఫ్ ఇవ్వగలిగితే కనుక మీరు క్రౌన్ డైరెక్టర్ అయిపోతారు. అంటే ఇందులో ఒక మంచి లైఫ్ ఉందని మీరు నమ్మారు. సో ఇది మీరు ఎంతకాలం అయిందండి జాయిన్ అయ్యి? నేనైతే 2021 జాయిన్ అయ్యాను సార్ కాకినాడలో. నేను అక్కడ వర్క్ చేసేదాన్ని. ఇప్పుడైతే 3 ఇయర్స్ అయిందండి. పిఎస్సి రాజానగరం ప్రమోషన్ వచ్చి అక్కడ రావడం జరిగింది. మా హాస్పిటల్ కూడా 2 టైమ్స్ పెట్టించాను. అని వాళ్ళు కూడా కొద్దిగా తీసుకుంటూ ఉన్నారు. పూర్తిగా ఇంకా దీని మీద డిపెండ్ అవ్వలేదు. వాళ్ళే ఒక్కొక్కరు యూజ్ చేసిన అన్ని కూడా మంచి రిజల్ట్ మేడం.
మీరు చెప్తే మేము నమ్మలేదు కానీ అనేసి ఇప్పుడు వాళ్ళే తీసుకుని ఆయిల్స్ పోయిన నెలలో 10 ఆయిల్ ప్యాకెట్స్ వాళ్ళే తీసుకుని ఇక్కడికి వచ్చి తీసుకుని పట్టుకెళ్ళారు సార్. సూపర్ అండి, సూపర్ సూపర్. ఇంకా దీని మీద అయితే చాలా బాగుందండి రిజల్ట్ అని అంటున్నారు సార్ వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.